ప్రారంభంలో అందరం మంచిగానే ఉన్నాం, కానీ ఎక్కడో రోజులు గడిచే కొద్ది తీవ్రత తగ్గుతుంది. ప్రారంభంలో అంతా మంచిగానే ప్రార్థన చేశాం, రోజులు గడుచుతున్న కొద్ది ఎక్కడో ఆకలి తగ్గుతుంది ప్రార్థన మీద. ఇదివరకు ఏం బతికేవాడు సార్, చిచ్చి అదేమి సాక్ష్యం. ఇదివరకు ఏలో బతకడం ఏంటి, మనం అందరు ఊపి రాగిపోయే వరకు అలాగే బ్రతకాలి మనందరం. సంసోను ప్రారంభం సూపర్, కానీ ముగింపు కూడా అలాగే ఉందంటారా? మోషే గారు అక్కడే పడిపోయారా? లేదు. అక్కడే ఆగిపోయారా? లేదు. అంతకన్నా కిందకి దిగిపోయారా? లేదు. మరి ఎక్కడున్నావయ్యా? కింద ప్రారంభించిన నా ప్రయాణం అక్కడతో ఆగిపోవాలా? క్రమక్రమంగా పైకి ఎగుతూ రూపాంతర కొండ మీద నా ప్రయాణాన్ని ముగించాడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. బాప్తిసం తీసుకున్న క్రొత్తలో ఎలా ఉన్నామో ఇంకా అలాగే ఉన్నామా? బాప్తిసం తీసుకున్న కొత్తలో మన వాక్యంతో సమయం గడిపే సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? బాప్తిసం తీసుకున్న కొత్తలో మన ప్రార్థనా సమయం ఎంత? ఈ రోజున మన ప్రార్థనా సమయం ఎంత? బాప్తిసం తీసుకున్న కొత్తలో సేవకులకి సహకరించేటువంటి మనసు ఇప్పటికీ అలాగే ఉందా? ఏమన్నా మార్పు వస్తుందా? బాప్తిసం తీసుకున్న కొత్తలో ప్రభువు కొరకు నిలబడాలని ఒక రోషం ఉంది, ఇంకా అది అలాగే ఉందంటారా? ఏమన్నా తగ్గిందంటారా? అప్పట్లో ఉన్న వైరాగ్యం ఇంకా ఉందా? అప్పట్లో ఉన్న సమర్పణ ఇంకా ఉందా? అప్పట్లో ఉన్నటువంటి ఆ రోషం ప్రభు కొరకు ఇంకా ఉందా? మనసారా మాట్లాడుకుంటే, యథార్థం మాట్లాడుకుంటే నాతో సహా మేము ఇంకా అలాగే ఉన్నామని ఎవరో సాక్ష్యం చెప్పలేరు. అవునంటారా కాదంటారా? కానీ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం, మనం ఇంకా అలాగే ఉన్నామా? దేవుని లేఖనాలు ఏం చెప్పాయి? మన ప్రారంభం కార్యారంభం కన్నా కార్యాంతం మేలుగా ఉండాలి. మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందాలి, మీరు మహిమ నుండి అధిక మహిమకు వెళ్తారని చెప్పాడు. ప్రారంభంలో అందరం మంచిగానే ఉన్నాం, కానీ ఎక్కడో రోజులు గడిచే కొద్ది తీవ్రత తగ్గుతుంది. ప్రారంభంలో అంతా మంచిగానే ప్రార్థన చేశాం, రోజులు గడుచుతున్న కొద్ది ఎక్కడో ఆకలి తగ్గుతుంది ప్రార్థన మీద. ప్రారంభంలో అంతా చాలా రోషంగా ఉన్నాం, రోజులు గడిచే కొద్ది ఎక్కడో మైండ్ కొంచెం పక్కకి వెళ్తుంది. అప్పుడు ఉన్నటువంటి తీవ్రత లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు, అప్పుడున్నట్లుగా వాక్యంతో సహవాసం లే, అప్పుడున్నట్లుగా దేవుని బిడ్డలతో సహవాసము లే, మారుతుంది. అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు చూడొద్దు, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ, అనండి ఈ మాట నాతో, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ అనండి, దిగిపోతూ అనండి. చాలామంది దిగిపోతున్నాం మనం. ప్రారంభంలో ఎక్కడో ఉండేవారం, దిగిపోతున్నాం. అమ్మా నేను ఒక మాట చెప్తాను వినండి, ఒక క్రైస్తవ జీవితం ఎప్పుడు పై నుండి కిందకి రాకూడదు, కింద నుండి పైకి ఎదిగే వారంగానే ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదివరకు ఏం బతికేవాడు సార్, చిచ్చి అదేమి సాక్ష్యం. ఇదివరకు ఏలో బతకడం ఏంటి, మనం అందరు ఊపి రాగిపోయే వరకు అలాగే బ్రతకాలి మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదివరకు అసలు ఏముండేది సార్ అలా భక్తి, అయ్యేమి సాక్ష్యాలు. ఇదివరకు అందరికి పెట్టే చెయ్యండి, మరి ఇప్పుడేమైపోయింది? అమ్మా నేను మాట చెప్పనా, ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మన చేతిని పై చేతిగానే ఉంచుతానని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు పరిస్థితి ఏంటనుకుంటున్నారు, చాలామంది పై నుండి కిందకి పడిపోతున్నారు. ఆ మనుష్యుడు అంట యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. చాలామంది దిగిపోతున్నాం. ఈ రాత్రి ఒక పాయింట్ పట్టుకుని వెళ్ళిపోదాం. అమ్మా ఏంటి తెలుసా, మనం పై నుండి కిందకి దిగే వారంగా ఉండకూడదు, మన పరిచర్యలు పై నుండి కిందకి పడిపోయేవి ఉండకూడదు, మన ఆత్మీయ జీవితాలు పై నుండి కిందకి దిగిపోయేవి ఉండకూడదు, మన వ్యాపారాలు కానీ ఏవి పై నుండి కిందకి దిగిపోయేవి ఉండకూడదు, మన క్రింద నుండి పైకి ఎదిగే వారంగానే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను అనండి గట్టిగానన్నానా. అసలు ఏం ప్రారంభం అండి సంసోనుది? అసలు నాకు తెలిసి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సంసోను కొన్నంత వెరైటీ అని అంటే ఇంకెవరికి లేదు. అవునంటారా కాదంటారా? ఎక్కడ చూసినా యెహోవా ఆత్మ తన్ని రేపగా, యెహోవా ఆత్మ తన్ని రేపగా, యెహోవా ఆత్మ తన్ని రేపగా. ఏమండి అసలు ఆయన యుద్ధానికి వస్తే ఎవరైనా యుద్ధంలో గెలవడానికి ధైర్యం చేసేవాళ్ళ? అసలు ఎవరన్నా ధైర్యం చేసేవాళ్ళ? మనం సాధారణంగా అమ్మమ్మ గారు నానమ్మ గారి నెలకి వెళ్తే కోళ్ళు పట్టుకునేవాళ్ళు. మీ అందరికీ జ్ఞాపకం ఉందా? ఒక కోడిని పట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడేవాళ్ళం. ఆ ఇల్లు ఎక్కుద్ది, లేకపోతే ఆ పైన ఇల్లు ఎక్కుద్ది, లేకపోతే ఆ సూర్యులోకి వెళ్ళిపోద్ది, ఫ్యాన్ ఎక్కుద్ది. మొత్తానికి ఆ కోడిని బతుకొచ్చి ఇలా పలికి కింద ఎత్తే పలికి కింద కోడి ఉంటుంది, అది పారిపోద్ది. మరి దాని వెనకాల పరిగెట్టాలి. అవునా కదా? అసలు కోళ్ళను చూడాల మీరు మర్చిపోయారు, అంతా చికెనేగా. హల్లెలూయా. కోడా అదేంటి అన్నారు, అట్లా చూస్తున్నారు మీరు. అంతా చికెన్ 65 చికెన్ అంటే తిక్కానా? హల్లెలూయా.
ఒక కోడిని పట్టుకోవడానికే ఎంత కష్టపడుతున్నామంటే అసలు ఎప్పుడన్నా నక్కను చూసారా మీరు? మటన్ అన్నారా? చూసారమ్మా? ఎప్పుడన్నా పట్టుకున్నారా? ఎన్ని నక్కలను పట్టుకున్నాడు? 300 నక్కలను పట్టుకుంటాడా? వాటి తోకలను ముడేస్తాడా? అసలు నక్క ఎవరికి దొరకదు, వాటి తోకలను ముడేస్తాడా? వాటిని అంటించేస్తాడా? అసలు 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 ఆయన క్రీజులో ఉంటే ఎవరికన్నా బౌలింగ్ వేయడానికి శక్తి ఉండేదా? అసలు శత్రు సామ్రాజ్యాన్ని ఉండనిచ్చేవాడా? ఎక్కడ చూసినా ఒక్క నక్కను పట్టుకోవడమే కష్టం అంటే 300 నక్కలను పట్టుకున్నావా? అమ్మో, అసలు అదేం అభిషేకం అండి! ఎక్కడికి వెళ్ళినా యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా ఆత్మత. ఏమండి, గాడిదెంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, దాని దవడ ఎముకెంత? ఏమండి, అవునా కదా? ఒక్క దవడ ఎముక పట్టుకుంటే ఎంతమందిని? 1000 మందిని సక్క 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 సక్క. అమ్మో, అసలు అదేం అభిషేకం! నాకు తెలిసి అటువంటి అభిషేకం ఎవరికి లేదు. నేను ఒక మాట అడగనా? సంసోను ప్రారంభం సూపర్, కానీ ముగింపు కూడా అలాగే ఉందంటారా? మాట్లాడాలి, ముగింపు కూడా అలాగే ఉందా? లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు. అటువైపుగా ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫర్కు రెండోసారి అమ్మబడ్డాడు. ఆ పనికి మంది పోతీఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా వెళ్ళిపోయి చెరసాల్లో పడ్డాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా. నేను ఒక మాట అడగనా? అసలు యోసేపు ప్రారంభం ఏమన్నా బాగుందా? కానీ ముగింపు బాగుందంటారా? బాగోలేదా? తండ్రికేమో ఒక మంచి కొడుకు కనపడ్డాడు యోసేపులో, అన్నలకేమో పిచ్చి కలలుగానే తమ్ముడు కనపడ్డాడు. మొదటిసారి కొనుక్కున్న ఇష్మాయిల్కి ఒక బానిస కనపడ్డాడు, రెండోసారి కొనుక్కున్న పోతీఫర్కి ఇంకొక బానిస కనపడ్డాడు. ఆ పనికి మాంది పోతీఫర్ భార్యకేమో ఒక మగాడు కనపడ్డాడు, చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు, నేరస్తులందరికీ తోటి నేరస్తుడు కనపడ్డాడు. కానీ నేను ఆరాధిస్తున్న యేసయ్యకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడు, ఫరో ఇంటికి ప్రభువు కనపడ్డాడు, దేశాధినేత కనపడ్డాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పాలి, చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం అనాలి, చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. అమ్మ, అలా చప్పట్లు కొడుతుండగానే మనలో నుండి చాలామంది దేశాధినేతలను దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. మన పట్టణంలో నుండి అనేక మంది అధికారులను దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. మన సంఘాల్లో నుండి పరిపాలకులను దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ప్రారంభం ఏమన్నా బాగుందా? మాట్లాడలేదు మీరు. కానీ ముగింపు బాగుందా? బాగోలేదా? సూపర్ ముగింపేగా. అమ్మా, సొంత అన్నలే, బాగా వినాలి ఈ మాట, సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేశారు. బాగా వినాలి, సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన ఆ చేత్తో నేను ఆరాధిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం ముగింపిచ్చాడండి! మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆదికాండం 50వ అధ్యాయం. అన్నలారా, భయపడకండి, నేను మీకు మీ కుటుంబానికి కూడా అన్నం పెడతా. అబ్బా, అన్నానికి దూరం చేసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నలారా భయపడకండి, మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. మీరైతే నన్ను నమ్మేశారు, కానీ సకల జనుల మేలు కొరకు దేవుడు దీన్ని అనుమతించాడు అని రాశాడు. ఏం ముగింపిచ్చాడమ్మా! అమ్మ, నేను ఈ రాత్రి ఒక మాట చెప్పమంటారా? మనం పై నుండి కిందకి రాకూడదు, కింద నుండి పైకి ఎదిగే వారంగానే బ్రతకాలి. మన ప్రారంభం కాదు ముఖ్యం, మన ముగింపు శ్రేష్టంగా మార్చేయబోతున్నాడు దేవాదిదేవుడు. అమ్మ, ఒక ప్రశ్న అడగనా? ఇంకా అలాగే ఉన్నారా మీరు? ఏమన్నా తేడా వస్తుందా? ఇంకా మన భక్తి అలాగే ఉందా? ఇంకా స్వార్థ ప్రకటించాలన్న తీవ్రత అలాగే ఉందా? ఏమన్నా మారిందా? మోషే అనండి, గట్టిగా మాట్లాడినా, మోషే అనండి. మోషే గారు, మీ ప్రయాణం ఎక్కడ ప్రారంభించారు? నైలు నదిలో, ఉంటాడో చచ్చిపోతాడో తెలియని చోట, మొసళ్ళు తిరిగే చోట, అసలు నిలబడ్డానికే కుదరని చోట, గాఢాంధకారపు చోటు. మోషే గారు అక్కడే పడిపోయారా? లేదు. అక్కడే ఆగిపోయారా? లేదు. అంతకన్నా కిందకి దిగిపోయారా? లేదు. మరి ఎక్కడున్నావయ్యా? కింద ప్రారంభించిన నా ప్రయాణం అక్కడతో ఆగిపోవాలా? క్రమక్రమంగా పైకి ఎగుతూ రూపాంతర కొండ మీద నా ప్రయాణాన్ని ముగించాడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఎక్కడ ప్రారంభిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకా అలాగే ఉన్నామా? అదే భక్తి కలిగి ఉన్నామా? అదే రోషాన్ని కలిగి ఉన్నామా? అదే వైరాగ్యం, అదే సమర్పణ ఉందా? ఏమైనా తేడా వస్తుందా? ఈ రాత్రి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడన్నా టైటానిక్ చూసారా? అసలు విన్నారా పేరు? ఏదోటి చెప్పండి నాన్న, కొంచెం మానిటర్ సౌండ్ లేపన్నా. టైటానిక్ విన్నారు ఎప్పుడన్నా? ఏంటిది అది? తెలుగులో చెప్పండి నాన్న.
గట్టిగా చెప్పండి. ఓడ నిజమేనా? టైటానిక్ కొంచెం మోటార్స్ కొంచెం. టైటానిక్ అంటే అర్థం ఏంటంటే పెంచాలి. టైటానిక్ అంటే అర్థం ఏంటంటే అన్సింకబుల్ అనండి. పర్లేదు అనండి, అన్సింకబుల్ అనండి. అంటే మునిగిపోనిది అని అర్థం. ఏంటిది అది? కొంచెం గట్టిగా చెప్పండి. టైటానిక్ని 250 మంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, 250 మంది ఇంజనీర్లు కష్టపడి డిజైన్ చేసి కట్టారు. దాని ఓపెనింగ్ రోజున జాన్ స్మిత్ అనేవాడు రిబ్బన్ కట్ చేస్తే ఏం చెప్పాడంటే, దేవుడు కూడా దీన్ని ముంచేయలేడు అన్నాడు. అవునా? ఎవరు ముంచేయలేరు? దేవుడు కూడా దీన్ని ముంచేయలేడు అన్నాడు. ఇంకో గుమ్మ రిబ్బన్ కట్ చేస్తా ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, ఇక జీవితంలో మీకు ఇలాంటిది కనపడదని చెప్పాడు. ఆడి మాట ఫలమేమో ఈ రోజు వరకు ఎవరికి కనపడలేదు. అది నిజం. దాన్ని ఎత్తుక్కుంటా 4 వెళ్ళారంటే పోయిన సంవత్సరం, ఇప్పుడు దాకా కనపడలేదంట వాళ్ళు కూడా. మళ్ళీ దాని పేరేంటి? అన్సింకబుల్, మునిగిపోనిది. ఏంటిది అది? మన వాళ్ళు పేర్లు పెడతాం సూపర్ అండి అసలు. మొన్న ఆ మధ్య ఊరు వెళ్ళాను. ఒక ఊరు వెళ్ళగానే అమ్మగారు భలే పేరు పెట్టారు. అరే పాండ్సు అని పిలుస్తున్నారు. అమ్మగారు మీ అబ్బాయి పేరు భలే ఉందమ్మా అన్న. అబ్బాయి కాదయ్యా అన్న. అమ్మాయి అమ్మాయి కూడా కాదు. మరి ఎవరన్నా ఈలోపు వచ్చింది నాలా నల్లగా బౌ బౌ బౌ. బంగారు లాంటి పేరు వేస్ట్ చేసావు కదమ్మా. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు దాకా హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని పేరేంటి? మునిగిపోందని. మరి ఉందా, మునిగిపోయిందా? ఏదోటి చెప్పండి. ఎప్పుడో మునిగిపోయింది. నేను వెంటనే వెళ్ళాడుగా నోవా గారు అని అన్నా. ఏంటన్నాడు? అదే నీ పడవ ఎక్కడ ముంచేసా అన్నా. నా పడవ ముంచేటువంటి? అదే ఎక్కడ ముంచేసా? నా పడవ ముంచేటువంటి రా అని అన్నాడు. అదే మరి మేము 250 మంది ఏమంటారు ఇంజనీర్లు జాగ్రత్తగా డిజైన్ చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి టైటానిక్ని కట్టాము. వెళ్ళిపోయి ఎక్కడ ముంచేసామో జాగ్రత్తగా ముంచేసాము. నువ్వు ఏకంగా కర్రతోనూ కీలుతోనూ గమ్ముతోనే కట్టేవు అంటే ఖచ్చితంగా ఎక్కడో మునిగిపోయి ఉంటుంది. ఎక్కడ ముంచేసా చెప్పన్నా. వెన్నైనట్టని అన్నాడు. చెప్పే జాగ్రత్తగా అన్నాడు. ఏంటి అన్నాడు? ఏం లేదు, నా పడవ తన ప్రయాణాన్ని డోను పట్టణంలోనే ప్రారంభించింది, రాయలసీమలోనే ప్రారంభించింది. అక్కడతో ఆగిపోలా, అంతకన్నా కిందకి దిగిపోలా. నీళ్ళ తాకిడికి అటు ఇటు కొట్టుకెళ్ళిన మాట వాస్తవమే, శ్రమలతో అటు ఇటు నెట్టుకెళ్ళిన మాట వాస్తవమే. చూచిన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత భక్తి చేస్తున్నారు, కష్టాలన్నీ వీళ్ళకే ఏంట్రా అన్నమాట వాస్తవమే. అటు వెళ్ళింది, ఇటు కొట్టుకెళ్ళింది, శ్రమలకు అటుపోయింది, ఇటుపోయింది. కానీ తీరం చేరే రోజు ఒక రోజు వచ్చింది. అందరూ నిందించిన వారు చూస్తుండగానే నా పడవ శ్రమలను దాటుకుంటూ అరారతు పర్వతం మీద తన ప్రయాణాన్ని ముగించేలాగా సహాయం చేశాడు దేవాది దేవుడు అని సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు నానా? ఇంకా అలాగే ఉన్నావా? పడిపోతున్నావా? ఈ రాత్రి కాల్సిన ఆ మాటను ఒకసారి పట్టుకుని వెళ్ళిపోదాం. స్థానం ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ చూసినా అదే, ఇదివరకు ఉన్నట్టుగా లేం, పడిపోతున్నాం. కాలేబు మాట్లాడుతూ అంటాడు, అయ్యా నేను హెబ్రోను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల క్రితం మాట, అప్పుడు ఎంత బలం ఉందో ఈ రోజుకి నా దగ్గర అంతే బలం ఉంది అని సాక్ష్యం ఇచ్చాడు. చిన్నప్పుడు పిల్లగాడికి ఒక స్వరం వినపడింది. నా బైబిల్ ఏం చెప్పిందంటే, అప్పటికి సమూయేలు దేవుని ఎరుగకుండెను. అసలు సమూయేలుకి దేవుడు ఎవరో తెలియదు. అప్పటికి పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి తల్లి మందిరంలో పెట్టేసింది. అప్పుడు ఒక స్వరం వినపడింది, సమూయేలు సమూయేలు సమూయేలు. మీకు వచ్చింది తెలుసమ్మా? చిన్నప్పుడు ఏ స్వరాన్ని విన్నాడు, చనిపోయేదాకా స్వరాన్ని వింటూనే వింటూనే వింటూనే. అమ్మా ఇంకా అలాగే ఉన్నామా? ఏమన్నా మార్పులు వస్తున్నాయా?